ప్రియులకు భారీ శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ట్రంప్ టారిఫ్ దెబ్బతో అన్ని అతలాకుతలమవుతున్నాయి. ఒకవైపు యుఎస్ స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంటే మరోవైపు భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనమవుతున్నాయి. ఇక ఎల్లో మెటల్ విషయానికి వస్తే ఒక్క రోజులోనే భారీగా పతనమయ్యాయి. మరి దేశంలోని ప్రధాన నగరంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ బాధలతో అటు స్టాక్ మార్కెట్ ఇటు బంగారం ధరలో కూడా భారీ మార్పులు ఏర్పడ్డాయి. అంతేకాదు వీటి మార్పుల్లో చాలా వరకు బంగారం తగ్గినట్టుగా తెలుస్తుంది. స్టాక్ మార్కెట్లతో పాటు మన దేశీయ మార్కెట్లు కూడా భారీ స్థాయిలో పతనం కాగా ఇప్పుడు బంగారం ధర వచ్చేసింది. ఒక్క రోజులోనే 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 1750 రూపాయలు తగ్గింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర 1610 రూపాయలు తగ్గినట్టు కనిపిస్తుంది. అలాగే బిజినెస్ అనలిస్టులు రాబోయే కాలంలో దాదాపు 40 నుంచి 48% వరకు తగ్గి బంగారం ధరలు కేవలం 50,000 చిల్లర వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈరోజు శనివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అది పక్కన పెడితే ప్రస్తుతం రాబోయేటువంటి రోజుల్లో ట్రంప్ టారిఫ్ దెబ్బలు మరింత ఎక్కువ కాబోతుండడంతో కేవలం 50 నుంచి 60,000 రూపాయలు మాత్రమే గోల్డెన్ ధరలు ఉండబోతున్నాయనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈరోజు హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 83,990 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 91,630 రూపాయలుగా ఉంది. బంగళూరు అలాగే చెన్నై, ముంబై, కేరళలో కూడా ఇదే ధర కొనసాగుతుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 84,140గా 24 క్యారెట్ల బంగారం ధర 91,780 రూపాయలుగా ఉంది. అలాగే వెండి ధరల్లో కూడా భారీగా మార్పులు చెందుతున్నాయి. భారీగా పతనమవ్వడంతో 3 రోజుల్లో వరుసగా 6,200 రూపాయల వరకు తగ్గినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు వెండి ధర లక్షల్లో కొనసాగిన వెండి ధర ఇప్పుడు కేవలం 98,000కు చిల్లర మాత్రమే ఉందంటే అది శక్తి కాదు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం రాబోయే రోజుల్లో ట్రంప్ టారిఫ్ దెబ్బలతో బంగారం భారీగా తగ్గడమే కాదు ఎవరైతే బంగారం ప్రియులున్నారో వారికి గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ యొక్క టారిఫ్స్ అన్నీ కూడా అన్ని రాష్ట్రాలపై అన్ని దేశాలపై కూడా పడబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ అమెరికా లాంటి పెద్ద దేశాలు తీసుకున్న ఈ నిర్ణయంతో షాకు గురవడమే కాదు ఒకవైపు బంగారం ధరలు తగ్గడంతో ఉపశమనం కలిగించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు.